నిద్రపోవాల. ఎవరు? ఎస్తేరు. రాణి అయిన అంతఃపురంలో ఉన్న మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేసింది, ఉపవాసం అంటే. అందుకనే దేవుడు ఎస్తేరు పేరు మీద కూడా ఒక పుస్తకాన్ని రాయించాడు. అలాగే రూతు పేరు మీద కూడా ఒక పుస్తకాన్ని రాయించాడు. రూతు అనగా మనకి అర్థం తెలుసు. జ్ఞాపకం ఉందా? రూతు అంటే అర్థం జ్ఞాపకం ఉందా? సంతృప్తి అని అర్థం. రూతు అంటే ఆ పేరుకి అర్థము సంతృప్తి. ఎలీమెలకు అంటే యెహోవా ఎవడు అని అర్థం. నయోమి అంటే మధురం. నయోమి అంటే ఆ పేరుకి అర్థం మధురం. ఓర్ప అంటే ఆ పేరుకి అర్థం చూలు. రూతు గురించి చెప్తున్నాం ముందుగానే. తర్వాత మహులోను, కిలియోను ఇద్దరు కుమారులు ఉన్నారు నయోమికి. మహులోను అంటే లేదా వ్యాధిగ్రస్తుడు లేదా క్షీణించేవాడు. కిలియోను అంటే లేదా వ్యాధిగ్రస్తుడు. మహులోను అంటే క్షీణించేవాడు. సరే, ఇవి వారి పేర్లకు ఉన్నటువంటి అర్థాలు. అయితే ఈ 4 అధ్యాయాల్లో రూతు జీవితం, రూతు చరిత్ర ఒక ప్రత్యేకమైనది. ప్రపంచంలో అలాగూ నిలిచిపోయింది రూతు యొక్క చరిత్ర. అయితే ఏమది? ఏ దేశం అని మనం చదువుకున్నాం బైబిల్లో? మోయాబు దేశం. ఇందాక మనం చదువుకున్నాం కదా, మోయాబీరాలు అని చదువుకున్నాం. మోయాబీలు సృష్టికర్తను ఎరిగిన వారు కాదు. మోయాబీలు సృష్టికర్తకు బదులుగా వారు సృష్టిని ఆరాధించేవారు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథాన్ని చదవండి. మోయాబీలు గర్విష్ఠులు అని రాయబడింది. మోయాబీలు గర్విష్ఠులు. అలాంటి దేశానికి ఎవరు వెళ్ళారంటే ఎలీమెలకు, నయోమి ఇద్దరు కుమారులు వలస వెళ్ళారు. వాళ్ళు ఎందుకు వెళ్ళారు? వలస వెళ్ళారు. కారణం ఏంటి వలస వెళ్ళటానికి? బెత్లెహేములో కరువు వచ్చిందని. చూడండి, ఆ మాట మనం చదువుకున్నాం. 1వ అధ్యాయంలో 1వ వచనం చదువుకున్నాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళారు. వాళ్ళు బెత్లెహేము నుండి